లాస్ట్ టైం మనము 4 ఫంక్షన్స్ ఆఫ్ బిహేవియర్ లో 2 ఫంక్షన్స్ తెలుసుకున్నాము. ఒకటి అటెన్షన్, రెండోది ఎస్కేప్. ఇవాళ మనం సెన్సరీ ఇష్యూస్, ముఖ్యంగా ఈ సెన్సరీ ఇష్యూస్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హైపర్ సెన్సిటివిటీ, రెండోది హైపో సెన్సిటివిటీ. హైపర్ సెన్సిటివిటీలోకి వచ్చేసరికి పిల్లలు ఏదైనా బ్రైట్ లైట్ ని చూడలేకపోవటము, లేదా పెద్ద పెద్ద శబ్దాలు వినలేకపోవటము, లేదా హార్డ్ ఫుడ్ ఐటమ్స్ ని తినలేకపోవటము, హార్డ్ టెక్స్చర్, రఫ్ టెక్స్చర్ ఉన్న క్లోత్స్ ని వేసుకోలేకపోవటము, ఇవన్నీ కూడా హైపర్ సెన్సిటివిటీలోకి వస్తాయి. హైపో సెన్సిటివిటీ అనేసరికి వీళ్ళని సీకర్స్ అంటారు. అంటే వీళ్ళు సెన్సరీ ఇన్పుట్స్ ని బాగా గ్రాప్ చేస్తారు. అంటే లైట్, అదే పనిగా లైట్ వైపు చూడటము, లేదంటే గనక ఏదన్నా వస్తువుల్ని పడేసి ఆ సౌండ్ ని ఎంజాయ్ చేయటము, లేదంటే రఫ్ టెక్స్చర్ ని అదే పనిగా రుద్దటము, రాకింగ్ బిహేవియర్, సీట్ లో కూర్చొని ఊగటము, ఫ్లాపింగ్ హ్యాండ్స్, ఇవన్నీ కూడా హైపోసెన్సిటివిటీలోకి వస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్స్ వల్ల పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేరెంట్సే కాకుండా పిల్లలు కూడా పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీటిల్ని ఎలా మనము రెక్టిఫై చేయాలి అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాము. థ్యాంక్ యూ.